హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు మనం పేజ్ మేకర్లో చెప్పుకునే టూల్స్ అంటే ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని టూల్స్ నేర్చుకున్నాం కదండి టూల్ బాక్స్లో. ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్చుకునే టూల్స్ ఏంటంటే క్రాప్ టూలు అండ్ టెస్ట్ టూలు. ఈ టూ టూల్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చి క్రాప్ టూల్. పేజ్ మేకర్లో ఇన్సర్ట్ చేసిన ఇమేజెస్ని క్రాపింగ్ చేయడానికి అంటే మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ పార్ట్ని కట్ చేయడానికి ఈ క్రాప్ టూల్ అనేది యూజ్ చేస్తారండి. ఓకేనా. మరి ఈ క్రాప్ టూల్కి షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ షిఫ్ట్ F2. ఓకేనా. చూడండి, మరి పేజ్ మేకర్లో మన ఇమేజెస్ కావాలి అంటే మనం దేనిలోకి వెళ్ళాలి? ఫైల్ మెనూలో ప్లేస్ అనే ఆప్షన్ను ప్రెస్ చేయాలి, లేదా Ctrl+D. దీన్ని ప్రెస్ చేసి మీ కంప్యూటర్లో ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లోకి వెళ్ళాలి. ఇక్కడ నా ఫొటోస్ డెస్క్టాప్ మీద సమ్ ఫొటోస్ ఉన్నాయండి. ఏదో ఒక ఫోటోని సెలెక్షన్ చేసి ఇక్కడ ఓపెన్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు క్లిక్ చేయండి. ఇదిగో చూడండి, ఇమేజ్ ఓపెన్ అయిందా లేదా. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఈ నోట్స్ని యూజ్ చేసి ఆల్రెడీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. ఓకేనా. ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే ఈ ఇమేజ్ అనేది క్లారిటీగా లేదు. క్లారిటీ ఎలా మార్చుకోవాలి ఏందనేది మీకు ప్రీవియస్ వీడియోలో ఫైల్ మెనూ అనే ఆప్షన్స్ గురించి చెప్పానండి. మనం క్లారిటీ పెంచాలంటే ఫైల్ మెనూలో ప్రిఫరెన్స్, జనరల్, హై రెజల్యూషన్లో పెట్టుకొని ఓకే ప్రెస్ చేయాలి. ఓకేనా. ఇలా ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ క్రాప్ టూల్ ఆప్షన్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి ఇప్పుడు మీరు ఏంటంటే డైరెక్ట్గా ఫోటోషాప్లో లాగా క్రాపింగ్ చేయకూడదండి. ఈ కార్నర్లో నోట్స్ ఉన్నాయి చూసారు కదా, నోట్స్, దాన్ని ప్రెస్ చేసి ఇదిగోండి ఈ విధంగా, అంటే మీకు ఏ పార్ట్ అయితే కావాలో ఇమేజ్లో అంతవరకు ఇలా కట్ చేయండి. మళ్ళీ మధ్యలో కూడా ఇలా మూవ్ చేసుకోవచ్చు మీరు. చూడండి, ఇప్పుడు ఈ నోట్స్ని అక్కడ ప్రెస్ చేసి ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా. మళ్ళీ ఈ లోపల ఇలా లెఫ్ట్ క్లిక్ని ప్రెస్ చేసి ఈ విధంగా మీరు మూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా మీరు క్రాపింగ్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. మళ్ళీ మీకు నార్మల్గా కావాలంటే మీరు జనరల్గానే క్రాప్ టూలే తీసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు. అదే మీరు పాయింటర్ టూల్ తీసుకున్నారనుకోండి ఇంతవరకే ఉంటుంది, క్రాపింగ్ జరిగిపోతుంది. ఓకేనా. అదే మీరు క్రాప్ టూల్ తీసుకున్నారనుకోండి మళ్ళీ నార్మల్గా తీసుకురావచ్చు ఇమేజ్ని. మరి నెక్స్ట్ టూల్ ఏంటండి? టెస్ట్ టూల్. చూడండి వియర్స్, పేజ్ మేకర్లో టెస్ట్ టూల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫోటోషాప్లో మనం చేసే వర్క్ అనేది ప్రతిదీ ఫొటోస్ మీద ఉండిద్ది, అంటే టెస్ట్ కూడా తగులుతూ ఉండేది. కానీ 90% ఎక్కువ శాతం పేజ్ మేకర్లో టెస్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉండేది. విజిటింగ్ కార్డ్ చూసుకున్నా, వెడ్డింగ్ కార్డ్ చూసుకున్నా, పాంప్లెట్స్ చూసుకున్నా ఎక్కువ శాతం ఇమేజెస్ కన్నా మ్యాటరే ఎక్కువ ఉండిద్ది. ఓకేనండి. ఎందుకంటే ఈ టెస్ట్ టూల్ అనేది ఎంత ఇంపార్టెంట్. మరి పేజ్ మేకర్లో టెస్ట్ టూల్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు, దాంట్లో డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇది మీ మార్జిన్ ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది మొత్తం మీ మార్జిన్ ఏరియా అనమాట. ఇప్పుడు నేను టెస్ట్ టూల్ తీసుకొని నాకు కావాల్సిన ఈ వర్క్ ఏరియా కదా ఇదంతా ఎక్కడో చోట ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ప్రెస్ చేయగల డైరెక్ట్గా కర్సర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, అంటే ఇక్కడ బ్లింక్ అవుతుందా లేదా. అంటే మీరు ఏ లైన్లో అయితే క్లిక్ చేశారో అక్కడి నుంచి, అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు టైప్ చేసుకోండి ఈ విధంగా. అలా స్టార్టింగ్ నుంచి మీ మార్జిన్ ఏరియా ఎండింగ్ ఉంది కదండి, అక్కడ దాకా వస్తుంది ఈ విధంగా. ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఏమైంది, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయండి, అంటే మీరు ఏ లైన్లో అయితే ప్రెస్ చేశారో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఎండింగ్ పాయింట్ ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఇప్పుడు మనం లెటర్స్ కానీ రెజ్యూమ్స్ ఇలాంటివి రాసేటప్పుడు ఇక్కడ మెయిన్ హెడ్డింగ్స్, ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ పెడతా ఉంటాం, ఇది లెఫ్ట్లో, రైట్లో, సెంటర్లో. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకే కావాలి. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేను ప్రెస్ చేయకుండా లెఫ్ట్ క్లిక్ని ఒక షేప్ డ్రా చేస్తున్నా. ఏది? టెస్ట్ టూల్ తీసుకొని ఈ విధంగా. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఇలా డ్రాగ్ చేయడం ద్వారా మీ స్టార్టింగ్ పాయింట్, మీ షేప్ స్టార్టింగ్ పాయింట్ చూసారా అక్కడ బిగిన్ అయ్యింది, మీ ఎండింగ్ పాయింట్ ఆ షేప్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. చూడండి, కర్సర్ అనేది అక్కడ బిగిన్ అవుతుంది, అక్కడి నుంచి చూడండి టైప్ చేస్తుంటే మళ్ళీ అక్కడ దాకే వస్తుందా రావట్లేదా ఈ విధంగా. అంటే మీరు నార్మల్గా క్లిక్ చేశారనుకోండి స్టార్టింగ్ పాయింట్ మార్జిన్ ఏరియా, స్టార్టింగ్ పాయింట్ నుంచి మార్జిన్ ఏరియా ఎండింగ్ పాయింట్ దాకా వస్తుంది. అదే ఇలా డ్రాగ్ చేశారనుకోండి మీరు ఎక్కడ దాకైతే ఇలా షేప్లా డ్రా చేశారో అది ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో తీసుకునేది ఈ విధంగా.
చూసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. పాయింటర్ టూల్ తీసుకున్నా, ఇది సెలక్షన్ టూల్. దీన్ని సెలక్షన్ చేసి ఇప్పుడు ఈ టెస్ట్ని అంటే ఈ టెస్ట్ ప్లేస్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తుంటే ఒక లైన్ లాగా వచ్చేసింది చూడండి టాప్ బాటంలో. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది. అంటే మీ టెస్ట్ ప్లేస్ అనేది మీరు నార్మల్గా క్లిక్ చేశారు కదండి, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వచ్చింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకే వచ్చింది. ఎందుకని మీరు డ్రాగ్ చేశారు కదా టెస్ట్ ప్లేస్ అనేది. ఇప్పుడు దీన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ని యూజ్ చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలా ఇంక్రీజ్ చేసేటప్పుడు డిక్రీజ్ చేసేటప్పుడు ఈ బాటంలో రెడ్ కలర్లో కనబడుతుంది కదా, అలా డిస్ప్లే అవుతుందంటే మీ కంటెంట్ మొత్తం డిస్ప్లే అవ్వట్లేదని. మీరు ఇలా దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి, ఈ విధంగా మొత్తం డిస్ప్లే అవుతుందని మ్యాటర్. ఓకేనా? అలా మీరు వీటిని కూడా సెలక్షన్ చేసి ఇలా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అండి. డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు. ఇదంతా ఏ టూల్తో? సెలక్షన్ టూల్తో, పాయింటర్ టూల్ కూడా అంటారు. దీన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఎంఎస్ వర్డ్లో లాగా ఇలా కుదరదండి, ఎందుకంటే పేజ్ మేకర్లోనే ఇలా కుదురుతుంది. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు. టెస్ట్ ప్లేసెస్ అనేవి ఇలా మూవ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, వేరే చోట పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఇంకోటి చూడండి, టెస్ట్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఇలా ఎక్కడ దాకా డ్రాగ్ చేశాను? ఏదో జస్ట్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా. ఇప్పుడు నేను స్పేసెస్ ఏమీ యూజ్ చేయకుండా టైప్ చేస్తున్నా. టైప్ చేస్తుంటే అదేమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడక్కడే ఫిట్ అయిపోతుంది మ్యాటర్ అంతా, అంటే ఇరుక్కునేటట్టుగా. ఓకేనండి? ఇప్పుడు అలా డిస్ప్లే అవుతుంది. మరి అది నార్మల్గా డిస్ప్లే అవ్వాలండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెలక్షన్ టూలే తీసుకొని దాన్ని ప్రెస్ చేసి ఈ సైజ్ అనేది, ఈ నోట్స్ని యూజ్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి మీరు దీన్ని బాగా డిక్రీజ్ చేశారనుకోండి, ఈ విధంగా చూడండి, ఇలా ఇరుకిరుగ్గా ఉందా లేదా లైన్స్. అదే మీరు ఇంక్రీజ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది నార్మల్గానే. అలా ఇదైనా అంతే. ఓకేనా? ఈ విధంగా జనరల్గా చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు టెస్ట్ టూల్ తీసుకొని స్పేసెస్ ఇచ్చారనుకోండి, నేను అలా డ్రాగ్ చేశాను, టైప్ చేస్తున్నాను, స్పేసెస్ ఇచ్చాను అనుకోండి, అలా మల్టీ లైన్లోకి వస్తూ ఉంటుంది. అదే మీరు స్పేసెస్ ఇవ్వకుండా సింగిల్ లైన్లో టైప్ చేస్తారనుకోండి, దాంట్లోనే ఫిట్ అయిపోతూ ఉంటుంది మ్యాటర్ అనేది. ఓకేనండి? ఈ విధంగా జనరల్గా టెస్ట్ టూల్ని యూజ్ చేయొచ్చండి. కానీ ఇక్కడ మీ డౌట్ ఏంటంటే టెస్ట్ టైప్ చేయడం ఓకేనండి, మరి ఆ టెస్ట్ సైజెస్ ఎలా పెంచాలి, స్టైల్స్ ఎలా మార్చాలి, కలర్స్ ఎలా మార్చాలి, మనం ప్రీవియస్ వీడియోలో ఈ షేప్స్ ఇవన్నీ నేర్చుకున్నాం, దానికి డిఫరెంట్ కలర్స్ అనేది ఎలా మార్చాలి, ఇవన్నీ మనకి నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయండి. ఓకేనా? అంటే ఇక్కడ మనం నేర్చుకున్న ఈ కలర్ ప్యాలెట్, కంట్రోల్ ప్యాలెట్ని యూజ్ చేసి ఈ ఆప్షన్స్ మొత్తం చేస్తారు. ఇప్పుడు మీరు జనరల్గా చేయండి. అలానే ఇక్కడ ఉన్న ఈ టెస్ట్ ప్లేసెస్ని మనం ఇలా సెలక్షన్ చేసి రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మన ప్రీవియస్ వీడియోలో రొటేట్ టూల్ చెప్పానండి. ఈ రొటేట్ టూల్ తీసుకొని మీరు ఒక టెస్ట్ని ఇలా సెలక్షన్ చేసి ఏదో ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు ఆ పాయింట్ అనేది, బేస్ పాయింట్ అనేది ఏదైనా తీసుకోండి, ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఆ చేసే ముందు ఏం చేయాలి, సెలక్షన్ చేయాలి. సెలక్షన్ చేసి ఒక పాయింట్ అనేది తీసుకొని ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనండి?